మన భారత్ అన్ని రంగాల్లోనూ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రపంచ దేశాలతో పోటీ పడి మరి మనం పరుగులు పెట్టడం అంత ఈజీ కాదు. అందుకు ఎంతో ఆర్థిక బలం అవసరం. ఈ క్రమంలో మన దేశం కూడా ఇతర దేశాలాగే అప్పులు చేస్తోంది. మరి మన మొత్తం అప్పు ఎంతుందో తెలుసా? అసలు ఆ అప్పు ఎందుకు పెరుగుతోంది? ఈ వీడియోలో చూద్దాం. 2025 మార్చ్ 31 నాటికి మన దేశానికి ఉన్న టోటల్ అప్పు 181.74 లక్షల కోట్లని కేంద్రం అంచనా. ఇందులో ఇంటర్నల్ డెబ్ట్ 175.55 లక్షల కోట్లు కాగా విదేశీ రుణం 6.18 లక్షల కోట్లుగా ఉందని కేంద్రం పేర్కొంది. ఈ మొత్తం 2026 మార్చ్ 31 నాటికి భారీగా పెరగనుంది. అంతర్గత రుణాలు 190.14 లక్షల కోట్లు, విదేశీ రుణాలు 6.63 లక్షల కోట్లు, టోటల్ గా 196.78 లక్షల కోట్లకు చేరనుందని అంచనా వేసింది. ఇంటర్నల్ డెబ్ట్ ఏటా పెరుగుతూ వస్తోంది. 2019-20లో 83.19 లక్షల కోట్లు ఉండగా ఇప్పుడు అది 175.55 లక్షల కోట్లకు పెరిగింది. మరి ఈ రేంజ్ లో అప్పు ఎందుకు పెరుగుతున్నట్లు అంటే అందుకు 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేషనల్ హైవే డెవలప్మెంట్, రైల్వే ఆధునీకరణ, పట్టణాభివృద్ధి మొదలైనవి అప్పు పెరగడానికి ఓ కారణం. వీటి వల్ల ఎకానమీ, పౌరుల క్వాలిటీ లైఫ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సులు ఉన్నా మొదట వీటిని ఏర్పాటు చేసేందుకు తగిన పెట్టుబడి కావాలి. సో ఈ ప్రాసెస్ లోనే ప్రభుత్వాలకు ఆర్థికంగా భారం అవుతోంది. ఇక రెండోది సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. వివిధ స్కీముల ద్వారా నిర్వహించే సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వానికి ఆర్థిక భారం అవుతాయి. ఖజానా ఖాళీ అయిపోయే పరిస్థితి తలెత్తడంతో ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. సమాజ సంక్షేమం కోసం ఈ పథకాలు చేపడుతున్నా వాటిలో కొన్ని మిస్లీడ్ అవుతున్నాయనే వాదన ఉంది. ఇక అప్పులు పెరగడానికి కారణమయ్యే మరో అంశం ఫిస్కల్ మేనేజ్మెంట్. ఆర్థిక స్థితిని కేంద్రం జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం బట్టి అప్పుల పెరగడం లేదా తగ్గడం ఉంటుంది. టాక్సేషన్ సహా ఇతర వనరుల నుంచి ఎక్కువ ఆదాయం వచ్చినప్పుడు కేంద్రానికి అప్పు తీసుకునే పని తగ్గుతుంది. మన కరెన్సీ విలువ కూడా అప్పుల పెరుగుదల తగ్గుదలను డిసైడ్ చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో మన కరెన్సీ విలువ మెరుగ్గా ఉంటే విదేశాలు లేదా అంతర్జాతీయ సంస్థల నుంచి తీసుకున్న అప్పు తీర్చడం సులభతరం అవుతుంది. ఒకవేళ ఎక్స్చేంజ్ రేట్ పేలవంగా ఉంటే భవిష్యత్తులో తీసుకునే అప్పును కూడా తిరిగి చెల్లించడం భారం అవుతుంది. మరి అప్పు ఎక్కువైపోతే ఏమవుతుంది? అప్పులు ఎక్కువ పెరిగితే అది పబ్లిక్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. వడ్డీ రేట్లు పెరిగిపోయి సామాన్యులకు అప్పులు చెల్లించడం భారం అవడమే కాక విద్య, వైద్యం, రీసెర్చ్, అభివృద్ధి రంగాలకు కేటాయింపులు తగ్గిపోతాయి. వచ్చిన ఆదాయం ఎక్కువగా అప్పులు తిరిగి చెల్లించడంపైనే కేంద్రం దృష్టి సారిస్తుంది. దీనివల్ల అభివృద్ధి నెమ్మదిస్తుంది. అప్పులు పెరిగితే డెట్ టు జీడీపీ రేషియో కూడా పెరుగుతుంది. దేశంలో ఉన్న అప్పు జీడీపీలో ఎంత శాతం ఉందో సూచించేదే ఈ డెట్ టు జీడీపీ రేషియో. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ప్రస్తుతం మన ఇండియా ఈ డెట్ టు జీడీపీ రేషియో సుమారు 80% ఉంది. సాధారణంగా ఈ డెట్ టు జీడీపీ రేషియో అభివృద్ధి చెందిన దేశాలకైతే 60%, అభివృద్ధి చెందుతున్న దేశాలకైతే 40% ఉంటే మంచిదని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక మన భారత ప్రభుత్వం 2031 నాటికి ఈ డెట్ టు జీడీపీ రేషియో సుమారు 50%కి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. డెట్ టు జీడీపీ రేషియో పెరిగిపోతే అంతర్జాతీయ సంస్థలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ క్రెడిట్ రేటింగ్స్ తగ్గించేస్తాయి. దీనివల్ల కొత్త అప్పు రావడం కష్టం అవడం సహా ఆర్థిక వృద్ధిలో సవాళ్లు ఎదురవుతాయి. అప్పులు పెరిగిపోతే పెట్టుబడుల అవకాశాలు కూడా తగ్గిపోతాయి. అధిక వడ్డీ రేట్లు ఉండడం వల్ల ప్రైవేట్ కంపెనీలకు పెట్టుబడులు పెట్టడం భారంగా మారుతుంది. అప్పులు ఎక్కువైపోతే పరిస్థితి ఏంటో చెప్పడానికి పాకిస్తాన్ లాంటి దేశాలు ఉదాహరణ. ప్రభుత్వం అభివృద్ధిని, అప్పులను మన దేశం బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తోందని, కాబట్టి ఇప్పట్లో నెగటివ్ ఇంపాక్ట్ పడకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.